రాజు ఉంటుంది అట్లా ఏ జన్మలో ఎవరికి రుణం ఉంటావు కూడా వేసుకపోనికి ఉంటాడు నిన్ను. వానికి రుణం ఉంటావు, నిన్ను ₹1,00,000 వంతో బాకీ ఉంటావు, వేసుకపోనికి కూడా రెడీ ఉంటాడు ఆ గడియల. ఇక్కడ సాధువు దర్శనం చేసుకున్న పుణ్యం నీ ఈపులో ఉంటుంది కదా, నువ్వు మోసపోవు. ఉన్నాయి కుంభాలు కుంభాలు పెరగనికే కాదు, వచ్చే విపత్తులు తప్పనికే స్వాముల బ్లెస్సింగ్ కావాలి. మ్యాక్సిమం నేను చెప్పిన టెక్నిక్స్తోనే మీరు డబ్బుని సేవ్ చేసుకోండి, ఖర్చు పెట్టండి మంచిగా. యజమానికి సంతోషం ఏదో తెలుసా? భార్య మంచి చీర కట్టుకొని చక్కగా లక్ష్మీదేవి లాగా నగలేసుకొని ఉందంటే మొవ్వనికి ఫస్ట్ సంతోషం. సెకండ్ సంతోషం, తన పిల్లలు మంచిగా చదువుకున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, 3 పూటలు తింటున్నారు, మంచిగా ఉంటున్నారంటే రెండవ సంతోషం. మూడవ సంతోషం, సమాజంలో తనదైన కష్టంతో ఏదైనా ఒక సేవ జరగాలి, మూడవ సంతోషం. నాలుగవ సంతోషం, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తన తోబుట్టువులు కూడా అంతో ఇంతో కష్టాల్లో ఉంటే ఆదుకోగలగాలి. లాస్ట్ 5వ సంతోషం నీది, ఏమని చేసుకో.